హైడ్రా ఖాళీ స్థలాలను స్వాధీనం చేసుకుంటుందని అబద్దపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు కమిషనర్ రంగనాథ్. యుఎల్సి భూముల్లోని పాత లేఅవుట్లలో ఉన్న ఇళ్లతో పాటు ఖాళీ ప్లాట్ల జోలికి హైడ్రా వెళ్లదని తెలిపారు. రెగ్యులరైజ్ కాని ఖాళీ స్థలాలపై కూడా ఎలాంటి చర్యలు ఉండవన్నారు. ఏవైనా సందేహాలుంటే హైడ్రా కార్యాలయానికి వచ్చి తెలుసుకోవాలన్నారు రంగనాథ్. లేఅవుట్ ప్రకారం రహదారులు, పార్కులు, ప్రజా అవసరాలకు కేటాయించిన స్థలాలను మాత్రమే కాపాడతామని తెలిపారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. 2024 జులై 19 కంటే ముందే నిర్మించిన ఇండ్లను కూల్చమని తెలిపారు రంగనాథ్. కుకట్పల్లిలోని గోపాల్ నగర్ లేఅవుట్లో పార్కు స్థలాన్ని రక్షించింది హైడ్రా. అయితే యుఎల్సి ప్లాట్లను హైడ్రా స్వాధీనం చేసుకుంటుందన్న ప్రచారం అవాస్తవమన్నారు. తక్కువ ధరకు స్థలాలు దక్కించుకోవడానికి కొందరు కుట్ర చేస్తున్నారని, ఇలాంటి మోసపూరిత ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. నగరంలో ఫుట్పాత్ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. 6 జోన్లలో ఫుట్పాత్ ఆక్రమణలను తొలగించారు. మొత్తం 798 ఆక్రమణలను కూల్చివేశారు. ఫుట్పాత్లపై శాశ్వతంగా ఏర్పాటు చేసుకున్న 340 దుకాణాలతో పాటు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన 458 షాప్స్ ను తొలగించారు. అత్తాపూర్, గోషామహల్, జాబంగా ప్రాంతాల్లో ఆక్రమణల తొలగింపును పరిశీలించారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్. జీహెచ్ఎంసీ స్పెషల్ డ్రైవ్ ను పలుచోట్ల అడ్డుకోవడానికి ప్రయత్నించారు వ్యాపారులు. సికింద్రాబాద్ మోందా మార్కెట్లో ఫుట్పాత్ పై ఉన్న షాపులు కూల్చివేయడాన్ని వ్యతిరేకించారు. పోలీసులను, జేసీబీలను అడ్డుకొని దాడికి ప్రయత్నం చేశారు. పోలీస్ స్టేషన్ను ముట్టడించి ఆందోళన చేశారు వ్యాపారులు. ఉద్రిక్తతల మధ్య కూల్చివేతలు చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. दुश्मनी का कहीं को लेके आ गए స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి హైకోర్టులో దళితుడికి రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్గా అవకాశం దక్కలేదన్నారు పల్లె నాగేశ్వరరావు. సీఎం రేవంత్ చొరవతో తనకు అవకాశం దక్కిందన్నారు. ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మైనారిటీ ఆర్గనైజేషన్స్ ఆధ్వర్యంలో అబిడ్స్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామీణ స్థాయి నుండి వచ్చిన తాను ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నానని చెప్పారు. అంబేద్కర్ స్ఫూర్తితో ఎదిగానన్నారు. ఆ తర్వాత బార్ అసోసియేషన్ ఎన్నికల్లో గెలుపొందిన న్యాయవాదులను సన్మానించి రాజ్యాంగ ప్రతిని అందజేశారు నాగేశ్వరరావు. సమయం తక్కువ ఉండడం వల్ల మనందరినీ 34-35 సంవత్సరాల నుంచి హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాం. వివిధ గవర్నమెంట్ పదవులు ఉంది. ఇప్పుడు కూడా స్టేట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉన్నాను. నేను హైకోర్టు బార్ అసోసియేషన్ ఎలక్షన్లో మాకు తారకం గారు గురువు గారు, అంటే నేను 33 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు తారకం గారు ఉన్నారు. ఆయన చూసుకుంటూ మేము పెరిగినాం. సరే, అంబేద్కర్ వారి కొంతమంది పెద్దలు సీఎం గారి దగ్గర తీసుకుపోయి చెప్పారు. ఈ సభాముఖంగా వారందరికీ ధన్యవాదాలు. అసలు నిలబడాలని ఆలోచన రావడం అనేది పెద్ద సాహసం కోర్టులు, ఎందుకంటే ఎగ్జిస్టింగ్ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ కోసం వస్తారు. సార్, కొంతమంది పిల్లలు క్లాస్ పిల్లలు అయితే వాళ్ళకి అట్లాంటి ఆలోచన రాదు. కానీ నేను విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. నాకు ఈ పాలిటిక్స్ గెలిచింది. ఫస్ట్ కేసు చేసుకోవాలి, కోర్టుకు పోవాలి. ఈ లీగల్ ప్రొఫెషన్ మించింది లేదనేది నాకు ఇప్పుడు కాదు ఎప్పుడైనా అదే చెప్తాను. ఎందుకంటే లీగల్ ప్రొఫెషన్ చేయబట్టి నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. బాబాసాహెబ్ చెప్పిండు, ఒక 10 మంది డాక్టర్లు, ఒక 20 మంది ఇంజనీర్లు, ఒక 30 మంది అడ్వకేట్లు ఉంటే ఏ సొసైటీ ఉంటుందో ఆ సొసైటీని ఎవరు దబాయించలేరు, దాని మీద రూల్ చేయలేరు. సో ఆ ఒక చిన్న ఐడియా ఇన్ని ఫుల్ఫిల్ అవుతున్నాయి. అంటే అడ్వకేట్లతో స్టార్ట్ చేస్తున్నాం.
ఎందుకంటే లక్కీలీ కోఇన్సిడెంట్ ఏంటిదంటే అడ్వకేట్లు గెలిచారు కాబట్టి. లాస్ట్ ఇయర్ పల్లె నాగేశ్వరరావు గారు గెలిచారు. భారతదేశ చరిత్రలోనే ఫస్ట్ పీపీ ఫ్రమ్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 174 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సంబంధించి సెలక్షన్ లిస్టును విడుదల చేసింది మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు. గైనకాలజీ, అనస్థీషియా, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్ విభాగాల్లో పోస్టులకు ఎంపికైన వారి జాబితాను ప్రకటించింది. వివిధ స్పెషాలిటీ డిపార్ట్మెంట్లలో ఖాళీగా ఉన్న 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి గతేడాది చివరిలో బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో గైనకాలజీ, అనస్థీషియా, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్ స్పెషాలిటీలకు సంబంధించిన 174 పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తవడంతో ఉద్యోగాలకు ఎంపికైన వారి తుది జాబితాను విడుదల చేసింది. వీరికి ఈ నెల 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ నియామక పత్రాలు అందజేయనున్నారు. మిగిలిన 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ప్రక్రియను మరో నెల రోజుల్లో పూర్తి చేయనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు సహా అన్ని రకాల పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టింది. గడిచిన 2.5 సంవత్సరాల్లో సుమారు 9,572 పోస్టులను భర్తీ చేసింది. మరో 7,562 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతుండగా అందులో 174 పోస్టుల భర్తీ ప్రక్రియ నేటితో ముగిసింది. మరో 692 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు సంబంధించిన తుది జాబితాను 1-2 రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. ఆధునిక కాలంలో ఆటిజం కేసులు పెరుగుతున్నాయంటున్నారు మానసిక వైద్య నిపుణులు. వయసుకు తగ్గట్టు పిల్లల్లో మానసిక ఎదుగుదల లేకుంటే తల్లిదండ్రులు గుర్తించాలని సూచిస్తున్నారు. మాదాపూర్లోని వర్ణం చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్లో ఆటిజం బారిన పడిన పిల్లలకు చికిత్స చేస్తోంది దివీస్ ఫౌండేషన్. ఆటిజం వ్యాధి కాకపోయినా చిన్నారులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతారని తెలిపారు డాక్టర్ ప్రమోద్ రెడ్డి. ఆటిజంపై అవగాహన అవసరమన్నారు. బుద్ధిమాంద్యానికి పర్మనెంట్ సొల్యూషన్ లేకపోయినప్పటికీ కొన్ని థెరపీలతో తగ్గించవచ్చన్నారు. ప్రజల్లో ఆటిజంపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు ప్రమోద్ రెడ్డి. సామర్థ్యం ఎలా ఉన్నా ప్రతి పిల్లవాడికి అభివృద్ధి చెందే హక్కు ఉంది. దివీస్ ఫౌండేషన్ అపార్ట్ ఫ్రమ్ రన్నింగ్ ఈ వర్ణం చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, మేము వివిధ జాతీయ అంతర్జాతీయ సంస్థలతో పనిచేస్తాం. ఈ ఏరియాస్ మేము పనిచేసే ఏరియాస్ ఏంటంటే 1 ఈజ్ క్రియేటింగ్ అవేర్నెస్, 2 ఈజ్ ఇంక్రీజింగ్ ఐడెంటిఫికేషన్. ఈ అవేర్నెస్ ఐడెంటిఫికేషన్ ఉంటే ఎర్లీ ఇంటర్వెన్షన్ అవుతుంది. ఎర్లీ ఇంటర్వెన్షన్ అవుతే ది అవుట్కమ్స్ ఆర్ బెటర్. వీఆర్ ఆల్సో వర్కింగ్ విత్ వేరియస్ ప్రొఫెషనల్ బాడీస్ టు ఇంక్రీజ్ ది కెపాసిటీ బిల్డింగ్ in this space. ఆక్యుపేషనల్, స్పీచ్ అండ్ లాంగ్వేజ్, రెమిడియల్, స్పెషల్ ఎడ్యుకేషన్, బిహేవియర్, ఫిజియో, ఆడియాలజీ, ఆర్ట్, యోగా థెరపీలు చేస్తున్నామని తెలిపారు డాక్టర్లు. సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇస్తూ పిల్లలకు చికిత్స చేస్తున్నామన్నారు. ఆటిజంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు డాక్టర్లు. ఈ ప్రాబ్లం ఏముంది, ఎంతవరకు ఉంది, ఎలా సాల్వ్ చేయాలి అనేది చూసి దానికి తగిన టెస్ట్ చేసి మళ్ళీ సంబంధించిన థెరపిస్ట్ వాళ్ళు అసెస్మెంట్స్ అవి చేస్తారు. అసెస్మెంట్ చేశాక వీ విల్ ప్లాన్ థెరపీ ఫర్ దెమ్. సో ఆ థెరపీ ప్లాన్ చేసి ఒక 3 నెలలు కరెక్ట్గా తీసుకున్నాక ఎలా ఉంది అనేది మళ్ళీ ఒకసారి రివ్యూ చేస్తాం. ప్రోగ్రెస్ బాగానే ఉంటే దెన్ విల్ టెల్ దెమ్ దట్ వాట్ దే కెన్ డూ ఎట్ హోమ్. ఇంకా కొంచెం అవసరం ఉంటుంది అంటే వీల్ ఆస్క్ దెమ్ టు కంటిన్యూ. సో దట్ ఈస్ వాట్ వీ డూ హియర్. సో ఇక్కడ మాకు అన్ని విభాగాలు ఉన్నాయి. ఆక్యుపేషనల్ థెరపీ, స్పీచ్ థెరపీ, బిహేవియర్ థెరపీ, రెమెడియల్ ఎడ్యుకేషన్. మాకు ఇక్కడ ఆడియాలజీ స్క్రీనింగ్ అంటే బేరా టెస్ట్ అది ఉంటుంది. మళ్ళీ విజన్ థెరపీ కూడా చేస్తారు. ఆటిజం అంటే న్యూరో డెవలప్మెంట్ డిసార్డర్ అన్నారు డాక్టర్లు. పిల్లల ఎదుగుదల క్రమంలో ఇతరులను చూడటం, తాకటం, తప్పటడుగులు వేయటం, మాటలు నేర్చుకునే సమయంలోనే ఆటిజంను గుర్తించే వీలు ఉంటుందన్నారు. ఏదైనా లోపం కనిపించినా వెంటనే మానసిక వైద్యులను సంప్రదించాలని సూచించారు డాక్టర్లు.
Autism is basically a neurodevelopmental condition where a child's brain develops and functions in a different way compared to our typical patterns, and that affects the way they communicate, interact, and experience the world around them. So the children on the spectrum usually have some social communication difficulties, ante name call ki response ivvakapodamo, లేకపోతే డిఫికల్టీ ఇన్ అండర్స్టాండింగ్ సోషల్ క్యూస్, అండ్ దే హ్యావ్ సర్టన్ రిపిటేటివ్ రిస్ట్రిక్టివ్ ప్యాటర్న్స్ ఆఫ్ బిహేవియర్. సో లైన్గా ఆబ్జెక్ట్స్ పెట్టడము ఆర్ ప్లేయింగ్ ఇన్ అన్ అన్యూజువల్ మేనర్, and they also have different sensory responses, so overly or undersensitive to certain textures, lights, sounds. These are all part of the spectrum, but what we need to understand that it's a spectrum, so each child on the spectrum is unique, so they all have their unique strengths and challenges just like the rest of us. సో ఆటిజం అనేది జీన్స్ వల్ల ఉన్న ఎన్విరాన్మెంట్ వల్ల, ఎన్విరాన్మెంట్ యొక్క ఎఫెక్ట్ జీన్స్ మీద వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్క స్క్రీన్ టైం వల్లనే ఆటిజం అనేది రాదు. కాకపోతే ఆటిజం ఉన్న పిల్లలకి లేదా మామూలుగా ఏ ప్రాబ్లం లేని పిల్లలకు కూడా ఎక్కువ స్క్రీన్ టైం చూపిస్తే వాళ్ళు సోషల్గా, అంటే మిగతా వాళ్ళతో ఎక్కువ కలవకుండా ఉండటము, లేకపోతే మాట్లాడకుండా ఉండటము, ఇంకా దాని మీదే దృష్టి, దాంట్లో ఎలా మాట్లాడుతున్నారో అలాగే మాట్లాడతాము, ఎలా అవసరంగా ఇప్పుడు ఏదైనా కావాలి అంటే కావాలి అని అనకుండా రైమ్స్ చెప్పినట్టు చెప్పటము, ఇలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి ఎక్కువ స్క్రీన్ టైం వద్దంటాము. కానీ ఎక్కువ స్క్రీన్ టైం ఒక్కటే ఆటిజంకి కారణం కాదు. ఆటిజం లక్షణాలను 9 నుంచి 12 నెలల వయసులో కనిపిస్తాయని తెలిపారు డాక్టర్లు. సరిగ్గా చూడకపోయినా, స్పందించకపోయినా, కమ్యూనికేషన్ లేకపోయినా, మాట్లాడకపోయినా వెంటనే పిల్లలకు చికిత్స అందించాలన్నారు. ఆటిజం మీద అవగాహన లేని తల్లిదండ్రులు ఈ ఎదుగుదల లోపం మీద దృష్టి పెట్టకపోతే పిల్లలు ఇబ్బందులు పడతారన్నారు డాక్టర్లు. 12 to 18 months అప్పటి నుంచి కొన్ని ఎర్లీ సైన్స్ అనేవి కనిపిస్తుంటాయి. దాంట్లో ఏంటి కొన్ని సైన్స్ అని అంటే ఐ కాంటాక్ట్ లేకపోవడం, ఇందాక చెప్పినట్టు దే డు నాట్ రెస్పాండ్ టు దర్ నేమ్, కమాండ్స్కి ఫాలో చేయలేకపోవడము, మోస్ట్లీ అలోన్గా ఆడుకోవడము, వేరే వాళ్ళతో జెస్చర్స్ కానివ్వండి, కమ్యూనికేషన్ ఇంటరాక్షన్ ఎక్కువ లేకపోవడము, స్పీచ్ డీలే ఉండొచ్చు, లేకపోతే కొన్ని మాటలు మాట్లాడి తర్వాత వాళ్ళు అది ఆపేసేయచ్చు. సో ఇవన్నీ ఉన్నప్పుడు డెఫినెట్లీ ఎర్లీ సైన్స్ ఆఫ్ ఆటిజం అంటాము. అండ్ దీనికి డెఫినెట్లీ దే హ్యావ్ టు గో అండ్ గెట్ ఫర్దర్ ఇవాల్యుయేషన్. పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, బట్ ఫర్దర్గా ఒక స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి దీన్ని ఇవాల్యుయేట్ చేసుకునే అవసరం అనేది ఉంది. ప్రతి 65 మంది పిల్లలలో ఒకరు ఆటిజంతో బాధపడుతున్నారని, ప్రపంచంలో 80 కోట్ల మంది పిల్లలకు ఆటిజం ఉందంటున్నారు నిపుణులు. తల్లిదండ్రులు పిల్లలను చిన్నప్పటి నుంచే జాగ్రత్తగా చూసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ పై సమీక్ష చేశారు కమిషనర్ సృజన. కీలక పనుల పురోగతి, అమలు తీరుపై చర్చించారు. పెండింగ్ అంశాలను గడువులోపు పరిష్కరించాలని ఆదేశించారు. కోర్టు ధిక్కరణ కేసులు, ప్రజా ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అనధికార నిర్మాణాలు, ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీస్, యూబీటీ, ఇంజనీరింగ్ విభాగాలతో సమన్వయంతో ఆక్రమణలను తొలగించాలని సూచించారు కమిషనర్ సృజన. నగరంలో భూగర్భ జలాలు తగ్గిపోవడంతో నీటిని పొదుపుగా వాడాలని సూచించారు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి. ఖైరతాబాద్ జలమండలి ప్రధాన కార్యాలయంలో వేసవిలో తాగునీటి సరఫరాపై అధికారులతో సమీక్ష చేశారు. ట్రాన్స్మిషన్, ట్రీట్మెంట్ ప్లాంట్స్, వాటర్ క్వాలిటీ, క్లోరినేషన్పై చర్చించారు. పంపింగ్ స్టేషన్లు, నీటి శుద్ధి కేంద్రాల్లో సిబ్బంది హాజరుపై పర్యవేక్షణకు ఆదేశాలు జారీ చేశారు. అన్ని కేంద్రాల్లో భద్రతా వ్యవస్థ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ప్రాంగణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నగరంలో ఎక్కడా తాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కలుషిత నీటి సమస్యలున్న చోట ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని ఆదేశించారు. నీటి కొరతలో ప్రెషర్ ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు. వేసవి డిమాండ్ను అంచనా వేసి ముందస్తు ప్రణాళికలు రూపొందించాలన్నారు. మంచినీళ్లను ఇతర అవసరాలకు వినియోగిస్తే జరిమానాలు విధిస్తామన్నారు. మోటార్లతో నీటిని తోడకుండా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని సూచించారు అశోక్ రెడ్డి.
రోజురోజుకు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. ఒకవైపు వంట గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ దందా, మరోవైపు వంట నూనెల ధరల పెరుగుదలతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు సామాన్యులు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణంతో గ్యాస్, క్రూడ్ ఆయిల్ సరఫరా తగ్గి ధరలు పెరిగాయంటున్నారు వ్యాపారులు. అయితే ప్రజలు పానిక్ అయి అవసరానికి మించి వంట నూనెలు కొనుగోలు చేయొద్దని సూచిస్తున్నారు ఆయిల్ ఫెడ్ అధికారులు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ప్రభావం రాష్ట్ర ప్రజల మీద పడుతోంది. నిత్యం ఉపయోగించే సరుకుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా వంట నూనె ధరలు సామాన్యులు కొనలేని స్థాయికి చేరుకుంటున్నాయి. దీంతో సామాన్య ప్రజలు, చిన్న హోటళ్లు, హాస్టళ్లు, చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో వంట నూనెల ధరలు పెరిగాయి. ప్రతి లీటర్ ఆయిల్ ప్యాకెట్ పై 20 నుంచి 30 రూపాయల వరకు ధరలు పెరిగాయంటున్నారు ఆయిల్ ఫెడ్ అధికారులు. సన్ఫ్లవర్ ఆయిల్ లీటర్ ధర 155 నుంచి 180 రూపాయలకు చేరుకుంది. పామాయిల్ 10 నుంచి 20 రూపాయలు పెరిగింది. మార్చి నెలలోనే ఎడిబుల్ ఆయిల్స్ ధరలు లీటర్ కి 11 నుంచి 20 రూపాయలకు పెరిగాయని తెలిపారు ఆయిల్ ఫెడ్ అధికారులు. అన్సర్టనిటీ వల్ల వినియోగదారులు ప్యానిక్ బయింగ్ అంటే ఆతృతతో అంటే వారికి కావాల్సిన మినిమం కొద్దీ ఎక్కువగా కొన్ని స్టాక్ చేసి పెడతా ఉన్నారు. దీనివల్ల ప్రైవేటు సప్లయర్స్కు ఇది అడ్వాంటేజ్గా కల్తీ చేసే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి వినియోగదారులకు అందరికీ కూడా సరిపడా స్టాక్స్ ఉన్నాయి. ఎవరు కూడా దీనిపై ఆతృత చెందాల్సిన అవసరం లేదు. వంట నూనెల ధరల ప్రభావంతో సాధారణ కుటుంబాలపై అదనపు భారం పడుతోంది. దీంతో ఒక్కో కుటుంబం నెలవారీ ఖర్చులు పెరిగిపోయాయి. ధరలు పెరగడంతో నాణ్యత తగ్గుతోందని అనుమానిస్తున్నారు ప్రజలు. సిలిండర్లు, నూనె ధరలు పెరగడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు నగరవాసులు. సామాన్యులు చాలా ఇబ్బంది ఉంది. అందరికి పేదవాళ్ళకి చాలా కష్టము. ఏం తీసుకొని తినాలన్నా, ఏం తీసుకోవాలన్నా అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి. చాలా బియ్యము, కందిపప్పు అన్ని రేట్లు చాలా పెరిగినాయి. ఉప్పు కూడా 30 రూపాయలు ప్యాకెట్ అయింది ఇప్పుడు 1 కేజీ. పేదవాళ్ళకి మస్తు కష్టం అవుతుంది. ఇప్పుడు గ్యాస్ వంట ఎట్లా రేటు పెరిగింది, ఇప్పుడు ఇది కూడా రేట్ అట్లా పెరిగింది. దీపం నూనె బాగానే ఉంది, అది దేవుడికి మనం పూజ చేస్తాం, అంతా ఓకే. కానీ మనిషి బతకాలంటే జర ఉండాలి కదా. తక్కువ అయితే మళ్ళీ జనాలు ప్రొడక్టివిటీ ఎక్కువ అవుతుంది. పామాయిల్ ఇది వరకు 123, ఇప్పుడు 145. ఇది 30 years నుంచి ఉంది. జర మనకు కూడా రేట్లు తక్కువ అయితే మంచిగా ఉంటుంది. రాష్ట్రంలో కావాల్సినంత నూనె నిల్వలు ఉన్నాయని ప్రజలు భయపడవద్దని సూచిస్తున్నారు ఆయిల్ ఫెడ్ అధికారులు. రాష్ట్రంలో వంట గ్యాస్ బ్లాక్ మార్కెట్ చేయకుండా సివిల్ సప్లై అధికారులు తనిఖీలు చేస్తున్నారు. యుద్ధం వల్ల గ్యాస్ కొరత ఏర్పడుతోందన్న వదంతులతో బుకింగ్స్ పెరగడంతో ఇబ్బంది ఎదురైందంటున్నారు గ్యాస్ ఏజెన్సీలు. దీన్ని నియంత్రించేందుకు అవగాహన కల్పించడంతో పాటు బ్లాక్ చేయకుండా విజిలెన్స్ అధికారులు చెకింగ్స్ చేస్తున్నారు. వేల సంఖ్యలో సిలిండర్లు సీజ్ చేయగా వందల మందిపై కేసులు నమోదు చేశారు. గ్యాస్ కొరత లేదని, రెగ్యులర్ సప్లై కొనసాగుతుందని ఏజెన్సీలు చెబుతున్నాయి. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత ఏర్పడుతుందన్న ప్రచారంతో ఒక్కసారిగా ఎల్పీజీకి డిమాండ్ పెరిగింది. ఇదే సమయంలో గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్కు తరలించకుండా నియంత్రించేందుకు పౌర సరఫరాల సంస్థ విజిలెన్స్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. మార్చి 12 నుంచి ఈ తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 3699 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. డొమెస్టిక్ సిలిండర్లను కమర్షియల్ కింద వాడటం, కమర్షియల్ సిలిండర్లలోకి గ్యాస్ నింపడంతో స్వాధీనం చేసుకున్నారు అధికారులు. వీటితో పాటు 70 చిన్న సిలిండర్లు కూడా సీజ్ చేశారు. అక్రమ సిలిండర్ల విలువ 1,10,00,000 రూపాయలు ఉంటుందన్నారు విజిలెన్స్ అధికారులు. ఇప్పటి వరకు 3699 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. అక్రమాలకు పాల్పడుతున్న 1275 మందిపై 6A కేసులు నమోదు కాగా 216 మందిపై FIRలు నమోదు చేశారు పోలీసులు. రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ సాధారణ స్థితికి చేరుకుందని తెలిపాయి ఏజెన్సీలు. మొదటి నుంచి కూడా గ్యాస్ కొరత లేదని, వినియోగదారులు అనవసర ఆందోళన పడటంతోనే సమస్య ఏర్పడిందన్నారు. డొమెస్టిక్తో పాటు కమర్షియల్ సిలిండర్లు కూడా అందరికీ సప్లై చేస్తున్నామని చెప్పారు. అత్యవసరం ఉన్నవాళ్లు నేరుగా ఏజెన్సీకి వచ్చి తీసుకువెళ్తున్నారని చెప్పారు. ఆల్టర్నేట్ డే 2 రోజులకు 3 రోజులకు టీవీ వాళ్ళతో చెప్తూనే ఉన్నాను, మీరు ప్యానిక్ కాకండి. కస్టమర్కి అడగగానే సిలిండర్ ఇచ్చే పొజిషన్లో ఉన్నాం మేము. కాబట్టి మీరు ప్యానిక్ కాకండి. ప్యానిక్ వల్ల లేట్ అవుతుంది.
ఏమవుతుంది ప్యానిక్ వల్ల? అవసరం ఉన్నోళ్ళు లేనోళ్ళు అందరూ బుక్ చేసుకుంటున్నారు. నేను వాళ్ళ ఇంటి వరకు పోవాలా, వాళ్ళ గడప తొక్కాలా, ఆడికి పోతే ఎంటీ సిలిండర్ ఉండదు. ఎంటీ సిలిండర్ కొరకు వాళ్ళ నీళ్ళని అడిగే వరకు 5-10 నిమిషాలు వేస్ట్ అవుతుంది. దాంట్లో నేను 3 సిలిండర్ సప్లై చేసే దగ్గర ఒకటే అవుతుంది. కాబట్టి దయచేసి మీరు ప్యానిక్ కాకండి. మీరు గ్యాస్ కూడా జాగ్రత్త వాడండి. ఎంత సేవ్ చేసుకుంటే మీకు అంత మంచిది, దేశానికి అంత మంచిది. కాబట్టి మీరు ఎవరు సిలిండర్ అడిగినా ఇవ్వద్దు. మీరు సరిగ్గా బుక్ చేసుకోండి. 25 రోజులకు ఒకసారి బుక్ అవుతుంది. బుకింగ్ కాగానే ఒక 2-3 రోజులు ఒక రోజు ఇస్తాం. ఇక ఎక్కడన్నా వీలైతే వీలు కాలేదనుకోండి అక్కడ 3-4 రోజులు పట్టవచ్చు. ఆందోళన చెంది గ్యాస్ బుక్ చేయొద్దని, అలాగే డెలివరీ టైంలోనూ సిలిండర్ ఖాళీగా ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు. గ్యాస్ సప్లైలో ఇబ్బంది లేదని, అడ్రస్ సరిగ్గా లేనప్పుడు ఎంటీ అందుబాటులో లేకుంటేనే డెలివరీ వెనక్కి వెళ్ళిపోతుందని తెలిపారు వినియోగదారుడు. సో మేము ఆల్రెడీ బిఫోర్ ఒక 1 మంత్ బ్యాక్ మేము కాల్ చేసి ఉన్నాము. కాల్ చేసేటప్పటికి వాళ్ళు ఆ టైంలో కొంచెం రష్ ఉండేది కాబట్టి సరిగా ఆన్సర్ ఇవ్వలేదు. నేను ఒక 3 టైమ్స్ కాల్ చేశాను. కాల్ చేసిన తర్వాత రెస్పాన్స్ ఏం లేదు. హెచ్పి సిలిండర్ కమర్షియల్, సో కమర్షియల్ కోసం మేము కాల్ చేసి ఉన్నాము. బట్ కమర్షియల్ ఇవాళ రేపు రావట్లేదు, కొంచెం డిలే ఉంది అని చెప్పేసి వాళ్ళు డిలే చేశారు. సో ఎంతవరకు రావట్లేదు అని చెప్పేసరికి నేను ఇక్కడికి వచ్చి ఫాలోఅప్ చేస్తే డెలివరీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అడ్రస్ తెలియలేదని చెప్పేసి మళ్ళీ వాళ్ళు బ్యాక్ వచ్చారు. నేను ఫాలోఅప్ కోసం అని చెప్పేసి వస్తే ఈరోజు నేమ్ ఉంది, నేను ఇక్కడ సిలిండర్ ఎంటీ సిలిండర్ తీసుకొని ఫుల్ సిలిండర్ తీసుకెళ్తున్నాను. గ్యాస్లో వస్తున్నాయి అన్నట్టు. యాక్చువల్లీ 15 డేస్ అవుతుంది, బుక్ చేసి కూడా 15 డేస్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు అడిగితే మా డబల్ గ్లాస్ అనమాట. మళ్ళీ యాక్చువల్లీ మళ్ళీ అడిగితే మా 4-5 డేస్ టైం పడుతుంది అన్నట్టు. యాక్చువల్లీ అయితే ప్రాబ్లం ఏం లేదు, ఆఫీస్కి రాగానే ఇస్తున్నారు. అలాగే అక్కడ ఏంటంటే వాళ్ళు డ్రైవర్స్ వాళ్ళు ఎందుతున్నారు అని అంటే లేదు, క్యాన్సిలేషన్ అయిపోతుంది అన్న. గ్యాస్కు కొరత లేదని, ఎట్టి పరిస్థితుల్లోనూ పుకార్లు నమ్మి బుకింగ్స్ చేయొద్దని సూచిస్తున్నారు అధికారులు. సరిపడా గ్యాస్ ఉందని, సరఫరాలో కూడా ఇబ్బంది లేదని, అవసరమైన వారందరికీ గ్యాస్ అందుతుందని తెలిపారు ఏజెన్సీల నిర్వాహకులు. రాష్ట్రంలో ఒకే పంట సాగుతో దిగుబడి తగ్గి రైతులు నష్టపోతున్నారని తెలిపారు సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి. మోనోక్రాపింగ్ కల్టివేషన్ కు స్వస్తి చెప్పి మల్టీ క్రాపింగ్ పై దృష్టి పెట్టాలని సూచించారు. దిగుబడి కోసం అధికంగా రసాయనాలు ఉపయోగించడం, అధిక నీటి వినియోగంతో భూసారం దెబ్బతింటుందన్నారు. రైతులు ఇతర పంటలను వేయాలని సూచిస్తున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. రాష్ట్రంలో పంటల మార్పిడి అవసరం, సవాళ్లు, అవకాశాలు అనే అంశంపై ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సమావేశం నిర్వహించారు. వర్సిటీ వీసీ జానయ్య అధ్యక్షతన జరిగిన మీటింగ్లో హార్టికల్చర్ యూనివర్సిటీ వీసీ రాజిరెడ్డి, సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, జాతీయ వరి పరిశోధన సంస్థ డైరెక్టర్, నూనె గింజన పరిశోధన సంస్థ డైరెక్టర్లతో పాటు వ్యవసాయ శాస్త్రవేత్తలు, రైతులు హాజరై పంటల మార్పిడి అంశంపై చర్చించారు. దేశంలో అవసరానికి మించి వరి విస్తరించిందన్నారు అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసీ జానయ్య. వరి ప్రధానమైన పంట, కానీ అవసరానికి మించింది ఏం చేసుకుంటాం, దానివల్ల నష్టాలు వచ్చినాయి కదా. సో కాబట్టి నౌ మై రిక్వెస్ట్ టు డాక్టర్ సుందరం గారు ఈజ్ రియల్లీ హౌ టు డైవర్ట్, how to reduce area under rice and divert it to a high value nutrition, the first thing. The second, and also we have to replace the existing varieties with high nutritive value multiple resistant varieties, which gives less yield doesn't matter, but gives high value product which gives higher price in the market. I think that is what is more important. Less water, less resources, high quality, and particularly in high nutritive varieties. But now the changing needs, accordingly we have to prioritize our own research. So what is our strategy really to reduce rice area so that you can release some area from rice in order to accommodate high value other crops like pulses, oil seeds, vegetables. రాష్ట్రంలో ఏళ్ల తరబడి ఒకే రకమైన వరి, పత్తి సాగు చేస్తూ రసాయనాలు మోతాదుకు మించి ఉపయోగించడంలో భూసారం దెబ్బతింటోందన్నారు సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి. ఇప్పటికే రాష్ట్రంలో అధికంగా వరి సాగు చేస్తున్నారన్నారు. వరికి అత్యధిక నీళ్లతో పాటు మోతాదుకు మించిన రసాయనాలు ఉపయోగిస్తున్నారని తెలిపారు. రైతులు ఇతర పంటలను వేయాలని సూచించారు అన్వేష్ రెడ్డి. ఒకప్పుడు వరి సాగు ఎంత చేసినాం, పత్తి సాగు ఎంత ఉండే, మిగిలిన పంటలు ఏమేమి పండించినాం, అవి వదులుకొని మళ్ళీ కేవలం ఒక 2 పంటలకే ఎందుకు వచ్చినాం అనేటటువంటి విషయాన్ని ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉన్నదని నేను భావిస్తూ ఉన్నాను. ఒకప్పుడు వెల్లుల్లి పంట ఎకరాలకు వేసి గ్రామాలలో తీసుకొచ్చి మార్కెట్లో తీసుకుపోయి అమ్ముకునేటువంటి పరిస్థితి నుంచి ఇవాళ వెల్లుల్లిని టర్కీ దేశం నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితికి
ఇవాళ మనం ఇక్కడికి వచ్చినాం. ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది? ఇవాళ పసుపు 2 లక్షల ఎకరాలలో సాగేటటువంటి పసుపు 40,000 ఎకరాలకే పరిమితమైంది రాష్ట్రం మొత్తం మీద. అది ఎందుకు తగ్గుతున్నది? ఎందుకు తగ్గించుకోవాల్సి వస్తూ ఉన్నది? రైతులు నూనె గింజల సాగు, పప్పు ధాన్యాలు, కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాలు సాగు చేయాలని సూచించారు హార్టికల్చర్ యూనివర్సిటీ వీసీ రాజిరెడ్డి. ప్రభుత్వం ఇతర పంటలకు కూడా ప్రోత్సాహకం ఇవ్వాలని సూచించారు. రైతులకు మార్కెటింగ్ వసతులు, స్టోరేజీ ఫెసిలిటీస్, ట్రాన్స్పోర్ట్ తో పాటు ఇతర సదుపాయాలు కల్పించాలని కోరారు రాజిరెడ్డి. పూర్తిగా మోనోక్రాపింగ్ మీద అంటే ఒకే పంట విధానాన్ని పాటిస్తూ ఉన్నది కాబట్టి సో దాంట్లో మిగతా పంటలను మనం ఏ విధంగా చేర్చాలి, పంటల ప్రణాళిక ఎలా ఉండాలి, పంటల సరళి ఎలా ఉండాలి అనేటువంటి అంశం మీద డిస్కషన్ రావడం జరిగింది. సో దీంట్లో ఉద్యాన పంటలు అనేది చాలా కీలకం. ఇప్పుడు మన స్థూల ఉత్పత్తి చూసినట్టయితే దాదాపుగా మన రాష్ట్రంలో 25% వరకు మన అగ్రికల్చర్లో హార్టికల్చర్ తరఫునే వస్తుంది. కాబట్టి ఆ పంటలపై ఈ దృష్టి సాధించడం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది ఈ యొక్క డిస్కషన్లో రావటం జరిగింది. రైతులు ఉపయోగిస్తున్న పద్ధతులు, మల్టీ క్రాపింగ్ లో ఎదురైన సవాళ్లు, మార్కెటింగ్ సమస్యలు, విత్తనాల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చర్చించారు. మొదట్లో కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాత విజయం సాధించామని తెలిపారు రైతులు. ప్రభుత్వం ఇతర పంటలకు కూడా ప్రోత్సాహకం ఇస్తే మల్టీ క్రాపింగ్ వైపు వస్తామని తెలిపారు రైతులు. పండిస్తున్నాము మేమే సొంతంగా ఆవాలు, ధనియాలు, గోధుమలు, మెంతులు, వామ, సోపు, రాగులు, జొన్నలు ఇలాంటి పంటలను కూడా అన్ని సొంతంగా మార్కెటింగ్ చేసుకోవడం. ప్రతి రైతు కూడా ఇట్లా పండించుకొని మంచి ఆహారాన్ని 10 మందికి ఇస్తే బాగుంటుంది. వాళ్ళ ఆరోగ్యంని కాపాడుకున్న జీవామృతం, ఘనజీవామృతం, కషాయాలు ఇలా అన్నీ చూయించుకుంటూ వాళ్ళకేసి ఇప్పుడు చాలామంది సాఫ్ట్వేర్లు కూడా ఈ వ్యవసాయం వైపు వచ్చి వాళ్ళు సొంతంగా తినడానికి కూడా అన్ని రకాల పంటలు పండించుకొని మా స్ఫూర్తితోని వాళ్ళు చాలామంది ఆరోగ్యంగా ఉన్నారు. ఈరోజు రైతు అన్న వాళ్ళు పంట మార్పిడి చేయడం లేదు. సో దానికి ఏంది ప్రశ్న ఏంది, రైతు ఎందుకు చేయడం లేదు అని అంటే ఇప్పుడు మనం వరిని తీసుకున్నట్టయితే మెయిన్ కారణాలు ముఖ్యంగా చూసుకున్నట్టయితే లేబర్, కూలీ అన్నది. ఈరోజు 100 రోజుల పథకాలే కావచ్చు, వేరే పథకాలు ఉన్నాయి. అవి వచ్చేసి దానివల్ల మనకు రైతు చైన్లో పనిచేద్దామంటే దొరుకుతలేడు. కాబట్టి మనము యూపీ నుంచి, బీహార్ నుంచి వచ్చేసి రైతులు ఇక్కడ చేసుకుంటున్నారు. ఇంకొకటి ఏంటంటే వరి అన్నది మన దగ్గర ఈజీ మెథడ్, అంటే చాలా ఈజీగా మనము ఆ వరి అన్నది వేయగలుగుతున్నాము. అదేవిధంగా చూసుకున్నట్టయితే వరి అన్నది వేరే పత్తి అన్నది కాబట్టి ఇది ఎటువంటి వాతావరణం కూడా తట్టుకోగలుగుతుంది. భూసారం కాపాడి నాణ్యమైన ఆహార ఉత్పత్తులు పండించాలంటే రైతులు పంటల మార్పిడి చేయాలని సూచించారు శాస్త్రవేత్తలు. మోనోక్రాపింగ్ విధానంతో భూసారం దెబ్బతినడంతో పాటు తక్కువ దిగుబడితో రైతులు నష్టపోతున్నారని తెలిపారు. ఈ సమావేశంలో చర్చించిన విషయాలను ప్రభుత్వానికి నోట్ రూపంలో పంపించారు యూనివర్సిటీ అధికారులు. జీహెచ్ఎంసీలో రోజురోజుకు అవినీతి వెలుగులోకి వస్తోందంటున్నారు ఏసీబీ అధికారులు. 3 కార్పొరేషన్ల విభజన సమయంలో జరిగిన పనులు, అనుమతులు, బిల్లుల జారీపై ఏసీబీ, విజిలెన్స్ విభాగాలు ఒకేసారి నిఘా పెట్టాయి. టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, శానిటేషన్ విభాగాల్లో జరిగిన అక్రమాలపై ఫోకస్ పెట్టారు అధికారులు. ఇప్పటికే బడంగ్పేట సర్కిల్లో డిప్యూటీ కమిషనర్తో పాటు 10 మందిని సస్పెండ్ చేశారు. జీహెచ్ఎంసీలో జరిగిన అవినీతి అక్రమాలను బయటకు తీస్తున్నారు ఏసీబీ, విజిలెన్స్ అధికారులు. 3 కార్పొరేషన్ల విభజనకు ముందు ఉన్న 6 నెలల కాలం ఇప్పుడు దర్యాప్తు సంస్థలకు కీలకంగా మారింది. ఈ సమయంలో అనుమతులు, పనుల మంజూరు, బిల్లుల క్లియరెన్స్ స్పీడ్ గా చేసినట్లు విజిలెన్స్ గుర్తించింది. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ అనుమతులు, అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ, అదనపు అంతస్తుల పర్మిషన్లో భారీగా నిబంధనలు ఉల్లంఘించారని అనుమానిస్తున్నారు. బడంగ్పేట సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సరస్వతి పెద్ద పనులను చిన్న భాగాలుగా విభజించి టెండర్ ప్రక్రియను తప్పించారని విజిలెన్స్ గుర్తించింది. 1 కోటి రూపాయల విలువైన పనిని 10 భాగాలుగా విభజించి ఒకే రోజులో ఆమోదాలు ఇవ్వడం తీవ్రంగా పరిగణించారు అధికారులు. కార్పొరేషన్ పాలక మండలి అనుమతి లేకుండా, స్పెషల్ ఆఫీసర్ అనుమతి లేకుండా పనులు కేటాయించడం నిబంధనలను ఉల్లంఘించారని తెలిపారు. బడంగ్పేటలో 121 కోట్ల రూపాయల పనుల్లో అవకతవకలు జరిగినట్లు గుర్తించారు అధికారులు.
ఇంజనీరింగ్ విభాగంలో ఆన్లైన్ టెండర్ల బదులు ఆఫ్లైన్లో పిలిచారని గుర్తించారు అధికారులు. పని పూర్తిగాక ముందే బిల్లులు క్లియర్ చేశారని తెలిపారు. పాత పనులనే కొత్తగా చేసి మళ్లీ బిల్లులు తీసుకున్న కేసులు కూడా బయటపడుతున్నాయి. ఇప్పటికే శేర్లింగంపల్లి, కుకట్పల్లి, హయత్ నగర్, ఎల్బీ నగర్ సర్కిళ్లలో ఏసీబీ, విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. విభజన సమయంలో క్లియర్ చేసిన ఫైళ్లు, బిల్డింగ్ పర్మిషన్లు, బిల్లుల రికార్డులు, మెజర్మెంట్ బుక్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అధికారులకు ప్రైవేటు వ్యక్తులకు మధ్య అనుమానాస్పద లావాదేవీలపై ప్రత్యేక దృష్టి సారించారు. జిహెచ్ఎంసీ కమిషనర్ గారి ఆదేశాల మేరకు మేము విజిలెన్స్ డిపార్ట్మెంట్ జిహెచ్ఎంసీ వచ్చి ఇక్కడ ఎంక్వైరీకి వచ్చినాము. కొద్ది శానిటేషన్ వర్క్లోను ఇంట్లో అక్రమాలు జరిగినాయని చెప్పేసి మాకు వచ్చిన సమాచారం మేరకు వచ్చినాము. రికార్డ్స్ అన్నీ వెరిఫై చేస్తున్నాము. ఎస్సీ గారు, మేము, మా విజిలెన్స్ సిబ్బంది అంతా కలిసి చేస్తున్నాము. శానిటేషన్లో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి, వర్క్స్ కంప్లీట్ అయినాయి, కొన్ని టెండర్ ప్రాసెస్లో ఉన్నాయి, కొన్ని టెండర్ కంప్లీట్ అయినాయి, వర్క్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఇవన్నీ డిఫరెంట్ వర్క్స్ ఉన్నాయి. బిలో 1 lakh ఉన్నాయి, అబోవ్ 1 lakh ఉన్నాయి. వీటన్నిటిని కూడా వెరిఫై చేస్తాం. దీంట్లో ఏం అక్రమాలు జరిగినాయి అనేది డీటెయిల్ రిపోర్టు కమిషనర్ గారికి సబ్మిట్ చేస్తాం. శానిటేషన్ విభాగంలో బిల్లుల దందా, ఫేక్ రికార్డులపై విచారణ జరుగుతోంది. బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియలోనూ అవకతవకలు ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. బల్దియాలో ఏవైనా ఆరోపణలు వచ్చినప్పుడు జిహెచ్ఎంసీ విజిలెన్స్ వింగ్ తో విచారణ చేయిస్తారు. వారి నుంచి రిపోర్టు తెప్పించుకుని అధికారులపై చర్యలు తీసుకుంటారు. అయితే ఇప్పుడు జరిగే ఎంక్వైరీలో మాత్రం జిహెచ్ఎంసీ విజిలెన్స్ వింగ్ కాకుండా స్టేట్ విజిలెన్స్ వింగ్ ఆధ్వర్యంలో విచారణ చేస్తున్నారు. కంబోడియాలో ఉన్న సైబర్ మోసగాళ్లకు హైదరాబాద్ నుంచి సిమ్ కార్డులు తీసుకెళ్తున్న నెట్వర్క్ బయటపడింది. విదేశీ కాల్ సెంటర్లకు లోకల్ కనెక్షన్ కల్పిస్తూ కోట్ల రూపాయల మోసాలకు పాల్పడుతున్న అంతర్జాతీయ గ్యాంగ్పై దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సిమ్ కార్డులు కంబోడియాకు తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు ఇమిగ్రేషన్ అధికారులు. అంతర్జాతీయ సైబర్ మోసగాళ్లతో సంబంధం ఉన్న 5గురిని హైదరాబాద్లో అరెస్టు చేశారు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన సిమ్ కార్డులను సయ్యద్ అష్రఫ్ అనే వ్యక్తి కాంబోడియాకు రవాణా చేస్తున్నాడు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుని తమకు సమాచారం ఇచ్చారన్నారు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్. సయ్యద్ అష్రఫ్ నుంచి 198 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 2 ఏళ్లలో 600కు పైగా సిమ్ కార్డులను విదేశాల్లోని సైబర్ నేరగాళ్ల ముఠాలకు అప్పగించారని గుర్తించారు పోలీసులు. కాంబోడియాలోని సైబర్ క్రైమ్ గ్యాంగులు భారతీయులను టార్గెట్ చేస్తూ భారీ మోసాలకు పాల్పడుతున్నాయి. ఈ మోసాలకు హైదరాబాద్ నుంచి సిమ్ కార్డులు సరఫరా అవుతున్నట్టు గుర్తించారు అధికారులు. ఫేక్ డాక్యుమెంట్లతో తీసుకున్న ప్రీ యాక్టివేటెడ్ సిమ్ కార్డులను అక్రమంగా విదేశాలకు తరలిస్తున్నారని తెలిపారు. 2023 నుంచి వందల సంఖ్యలో సిమ్ములు కాంబోడియాకు వెళ్లినట్టు దర్యాప్తులో తేలిందన్నారు పోలీసులు. ఈ సిమ్ కార్డులను ఉపయోగించి విదేశాల్లో ఉన్న కాల్ సెంటర్లను ఇండియాలోనే ఉన్నట్టు కనిపిస్తాయి. దీంతో బాధితులు సులభంగా మోసపోతున్నారు. బ్యాంక్ అధికారులు పోలీసులమంటూ ఫిషింగ్, ఓటీపీ ఫ్రాడ్స్, డిజిటల్ అరెస్ట్ పేరుతో కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని తెలిపారు అధికారులు. ఇతర దేశాలతో కూడా ఈ సిమ్ కార్డు లింకులు ఉన్నాయని అనుమానిస్తున్నారు పోలీసులు. అనుమానాస్పద కాల్స్, మెసేజ్లకు స్పందించవద్దని, వ్యక్తిగత వివరాలు ఎవ్వరికీ ఇవ్వొద్దని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు సైబర్ పోలీసులు. కూరగాయల సాగులో తెలంగాణను వెజిటేబుల్ హబ్గా తీర్చిదిద్దేందుకు కసరత్తు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా రాష్ట్రంలో కూరగాయల సాగును ప్రోత్సహించనుంది. కూరగాయలు పండించే రైతులకు ప్రత్యేక కిసాన్ ఐడి కార్డులు జారీ చేయనున్నారు. ఈ కార్డులతో రైతులకు సాగు రుణాలు, మార్కెటింగ్ సదుపాయాలు సులభతరం చేయడంతో పాటు ప్రోత్సాహకాలు కూడా ఇవ్వనుంది ప్రభుత్వం. రాష్ట్రంలో కూరగాయల సాగు విస్తీర్ణం పెంచేందుకు ప్రణాళికలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. గతంలో కంటే కూరగాయల సాగు విస్తీర్ణం తగ్గడంతో దాన్ని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రతి ఏడాది 50,000 ఎకరాల్లో కూరగాయల సాగు చేసేలా వచ్చే 5 ఏళ్లలో 2.5 లక్షల ఎకరాలకు విస్తరించాలని హార్టికల్చర్ డిపార్ట్మెంట్ లక్ష్యం పెట్టుకుంది. ఈ ఏడాదికి కూరగాయల సాగు కోసం 60 కోట్ల రూపాయలను ఖర్చు చేయనుంది ప్రభుత్వం.
కూరగాయలు పండించే రైతులకు కిసాన్ ఐడి కార్డు జారీ చేస్తామని తెలిపారు హార్టికల్చర్ అధికారులు. రైతులకు పంట మార్కెటింగ్ సౌకర్యాలు సులభతరం చేయనున్నారు. స్థానిక వనరులతో సేంద్రియ ఎరువుల తయారీపై రైతులకు శిక్షణ ఇస్తామన్నారు. దీంతో ఖర్చులు కూడా తగ్గుతాయని తెలిపారు. డిమాండ్కు తగ్గట్టుగా దశలవారీగా కూరగాయలు సాగు చేయాలని, మల్టీలేయర్ ఫార్మింగ్, పురుగు నియంత్రణ, పోషక యాజమాన్య పద్ధతులపై రైతులకు శిక్షణ ఇస్తామన్నారు అధికారులు. కూరగాయలు ప్రాముఖ్యత ప్రోత్సహించడం రెండు ముఖ్యమే. అయితే మేము 50,000 ఎకరాలు ఈ సంవత్సరం తీసుకుంటున్నాము. ఒక్కొక్క రైతుకు 9,600 చొప్పున ఎకరానికి 48 కోట్లు కేటాయించడం జరిగింది. అందులో భాగంగా కూరగాయలు ఇప్పటి నుంచే ఇత్తనాలు, దేశీయ ఇత్తనాలు, ఓపెన్ కల్టివేటెడ్ హైబ్రిడ్స్ ఏంటి దిగుబడి ఇస్తుంది కానీ ఇత్తనాలు మరి పనికిరావు. కాబట్టి వెనకటలాగా ఓపెన్ కల్టివేటెడ్ కూరగాయలు పండించి అయ్యే ఇత్తనాలు వాడుకునేటట్టు కూడా ప్రయత్నం చేస్తున్నాం. రైతులకు 50% సబ్సిడీతో పందిళ్లు, ఇతర పరికరాలను ఆర్కేవీపై MIDH పథకాల కింద అందిస్తామని తెలిపారు హార్టికల్చర్ అధికారులు. మినీ ట్రాక్టర్లు, తవ్వే యంత్రాలతో పాటు 17 రకాల పరికరాలకు సబ్సిడీలు అందుబాటులో ఉన్నాయన్నారు. కేంద్ర పథకాల సాయంతో అగ్రికల్చర్ మిషనరీస్ను సబ్సిడీకి పొందవచ్చని తెలిపారు. ఆఫ్ సీజన్, ఎగ్జోటిక్ కూరగాయల సాగు, రసాయన అవశేషాలు లేని పంటలకు ప్రీమియం ధరలు లభించే అవకాశాలపై రైతులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు అధికారులు. ఫామ్ యాడ్ మ్యాన్, పశువుల ఎరువు, దాంట్లో అక్కడ ఉన్న గడ్డి, గాద అన్నీ దానిలో డికంపోజ్ చేయాలి. ఎప్పుడైతే భూమి లూజ్ ఉంటుందో అప్పుడు గాలి మంచిగా ఆడుతుంది. భూమి లూజ్ ఉన్నప్పుడు ఆక్సిజన్ అనేది ఎయిర్లకి ఏరేషన్ ఉంటుంది. ఏరేషన్ ఉన్నప్పుడు ఎదుగుదల ఉంటుంది. ఎప్పుడు నీళ్లు పెడితే ఏమవుతుంది? కాంపాక్ట్ అవుతుంది. పందిళ్ళు మాత్రం ఒక 30,000 యూనిట్లు, అంటే ఒక 1,500 ఎకరాలు, అంటే రైతుకు ఒక అరెకరం యూనిట్. యాక్చువల్గా ప్రభుత్వము మా ఏపీసీ గారు గుర్తించిన దాని ప్రకారం ఒక్కొక్క ప్యాకు 100 ఎకరాల చొప్పున 1,00,000 ఎకరాలు తీసుకోవాలని ఆదేశించారు. మేము 1,00,000 ఎకరాలు ప్రయత్నం చేస్తాము. 50,000 నుంచి 60,000 ఎకరాలు మాత్రం ఈ సంవత్సరం చేయడం పట్టింది. ఏరియా పెరుగుతుంది ఈసారి. ప్రతి రైతు మరో 5గురిని కూరగాయల సాగు వైపు మళ్లించేలా అవగాహన కార్యక్రమాలు చేపడుతుంది హార్టికల్చర్ శాఖ. సహకార సంఘాల ఆధ్వర్యంలో వెజిటబుల్ వాలంటీర్లను తయారు చేసి గ్రామ స్థాయిలో కూరగాయలను పండించే రైతులను పెంచడానికి ప్రణాళికలు చేస్తున్నారు అధికారులు. హైదరాబాద్లో అంతర్జాతీయ ప్రమాణాలు, హైటెక్ హంగులతో మెట్రో పరుగులు పెడుతున్నప్పటికీ సేవలు నామమాత్రంగానే ఉన్నాయంటున్నారు నగర ప్రజలు. భాగ్యనగరంలో ట్రాఫిక్తో ఇబ్బంది పడే వాహనదారులకు మెట్రో పార్కింగ్ సమస్యగా మారుతున్నాయి. మెట్రో ప్రారంభమై 8 ఏళ్లు పూర్తయిన పార్కింగ్ సేవలు అంతంత మాత్రమే ఉన్నాయంటున్నారు. వెహికల్స్ పార్కింగ్కు డబ్బులు తీసుకుంటున్నా కనీసం షెడ్స్ ఏర్పాటు చేయలేదు. దీంతో వాహనాలు ఎండలో, వానలో ఉండి ఖరాబ్ అవుతున్నాయంటున్నారు వాహనదారులు. హైదరాబాద్ మెట్రో నగర ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ పొందుతోంది. కానీ సొంత వాహనాలతో మెట్రో స్టేషన్కు వచ్చేవారు పార్కింగ్తో ఇబ్బంది పడుతున్నామంటున్నారు. ట్రాఫిక్ లేకుండా మెట్రోలో గమ్యస్థానం చేరాలనుకునే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతున్నా పార్కింగ్ పెద్ద సమస్యగా మారిందంటున్నారు. మెట్రో స్టేషన్స్ వద్ద పెయిడ్ పార్కింగ్ ఉన్న స్థలం, షెడ్స్ లేక వెహికల్స్ పాడైపోతున్నాయంటున్నారు వాహనదారులు. సిటీలో 3 ప్రధాన మార్గాల్లో 72 కిలోమీటర్లు మెట్రో నడుస్తోంది. మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు కారిడార్ 1లో 29 కిలోమీటర్లు, నాగోల్ నుంచి హైటెక్ సిటీ రాయదుర్గం వరకు 28 కిలోమీటర్లు, జేబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు 15 కిలోమీటర్ల వరకు మెట్రోను ప్రతిపాదించారు. దాదాపు 3 కారిడార్లో 66 స్టేషన్లు ఉన్నా ఎక్కడా సరైన పార్కింగ్ వసతులు లేవంటున్నారు నగరవాసులు. పైగా రోజురోజుకు పెరుగుతున్న ఎండలతో మెట్రో పార్కింగ్ లో పెట్టిన వెహికల్స్ ఖరాబ్ అవుతున్నాయంటున్నారు. నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. రోజు మెట్రోలో ట్రావెల్ చేస్తుంటాము. ఇక్కడ పార్కింగ్ వేస్తాము, సెక్యూరిటీ ఉండరు, ఎవరు ఉండరు, షెడ్ లేదు, బండి ఖరాబ్ అవుతుంది, ఇంజన్ ఖరాబ్ అవుతుంది, దుమ్ము పడుతుంది, బండి వస్తాం ఖరాబ్ అయిపోతుంది. సెక్యూరిటీ ఎవరు వచ్చి బండి ఎత్తుకుపోయినా ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరు ఉన్నారు. మేము ఇంకా వాళ్ళకి పే చేస్తున్నాం, అవర్స్కి పే చేస్తుంటాము. 24 అవర్స్కి ఒక పే ఉంటుంది, 12 కొన్ని పేస్ ఉంటాయి. షెడ్ ఏం లేదు, కిందికి తగడు వస్తుంది, చాలా ఇబ్బంది అవుతుంది. కొన్ని మెట్రో స్టేషన్లకు దూరంగా పార్కింగ్ ఉందంటున్నారు ప్రయాణికులు. 2 వీలర్కు 2 గంటలకు 10 రూపాయలు, 4 గంటలకు 20 రూపాయలు, 4 గంటలకు పైగా ఉంటే 25 రూపాయలు వసూలు చేస్తున్నారు. అయితే పెయిడ్ పార్కింగ్ ఉన్న వాహనాలకు భద్రత లేదంటున్నారు. మెట్రో అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు మెట్రో ప్రయాణికులు. మెయింటెనెన్స్ లేకుండా పెయిడ్ పార్కింగ్ అని చెప్తున్నారు. పేమెంట్ చేస్తున్నాం, మరి మాకు ఎటువంటి మెయింటెనెన్స్ లేదు కూడా. అవి వర్షానికి ఎండకి తడుపుగా ఎండుతున్నారు.
నా ఒక పండుగ మీతో పనులు ఎట్లా మెట్రో పార్కింగ్ లో వెహికల్స్ కు భద్రత లేదంటున్నారు వాహనదారులు. పార్కింగ్ ప్లేస్ లో కనీస సౌకర్యాలు లేవని మండిపడుతున్నారు. మెట్రో స్టేషన్ సమీపంలో పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసిన తర్వాతే వెహికల్స్ పార్కింగ్ కు డబ్బులు తీసుకోవాలని కోరుతున్నారు ప్రయాణికులు. పేదల నుంచి ధనవంతుల వరకు ఆశ్రయం ఇచ్చే నగరం హైదరాబాద్. దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే తక్కువ జీవన వ్యయం, ఎక్కువ ఉపాధి అవకాశాలతో హైదరాబాద్ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అభివృద్ధి, జీవన సౌలభ్యం రెండూ సమపాలనలో ఉన్న అరుదైన నగరంగా హైదరాబాద్ నిలుస్తోంది. దీంతో తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా నగరంలో నివసించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. హైదరాబాద్ అంటే ఐటీ, ఫార్మా హబ్ మాత్రమే కాదు, నాణ్యమైన విద్య, వైద్యం, ఉపాధి అందించే మహానగరం. ఇక్కడ పేదల నుంచి ధనవంతుల వరకు అందరూ జీవించవచ్చు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి మహానగరాలతో పోలిస్తే ఇక్కడ మంచి వాతావరణం ఉంటుంది. దానికి మించి లివింగ్ కాస్ట్ కూడా చాలా తక్కువే అంటున్నారు సిటీ జనాలు. భారత్లో ఐటీ హబ్ అంటే భాగ్యనగరమే గుర్తుకు వస్తుంది. ఇక్కడ వందల సంఖ్యలో ఐటీ సంస్థలు కొలువుదీరాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇక ఫార్మా, ఏరోస్పేస్, అంతర్జాతీయ సంస్థల జీసీసీలు హైదరాబాద్ కు వస్తున్నాయి. బ్యాంకింగ్, రియాలిటీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఉపాధి కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కూడా హైదరాబాద్ ను వదిలి వెళ్లేందుకు ఆసక్తి చూపించారు. నేను వచ్చైన ఒక 12 years అవుతుంది మన హైదరాబాద్కి వచ్చి. హైదరాబాద్లో మరి లీవింగ్ అనేది చాలా ఈజీ, మంచిగా సేఫ్గా బతకొచ్చు ఇక్కడ. అంటే చిన్నగా ఒక బ్యాచిలర్ ఉన్నప్పటి నుంచి కూడా చూసుకుంటే ఒక 2500, 3000 నుంచి రెంట్కుండేది. ఇప్పుడు ప్రజెంట్ 14,000 దాకా కూడా ఉంటున్నాను. మ్యారేజ్ అయింది, ఇప్పుడు ఉంటున్నాను. అంటే సేఫ్ సిటీ అని చెప్పొచ్చు. ఎక్కడైనా సరే మనకు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కానీ ప్లస్ ఏదన్నా మనకు కొనుక్కోవాలన్నా ఏదన్నా చేయాలన్నా నీట్గా ఉంటుంది అనమాట ఈ హైదరాబాద్ సిటీ అనేది. అంటే అన్ని బెంగళూరు సిటీతోని, ముంబైతో పోల్చుకుంటే అయితే ట్రాఫిక్ ఫుల్ ఉంటుంది. అసలు ట్రావెలింగ్ చేయాలన్నా కానీ ఆ మెట్రో కూడా ఇంకా రద్దీ ప్లేస్. అసలు ఒక మనం మూవ్ చేయలేము, ఉండలేము కూడా. అరౌండ్ 25 years నుంచి జాబ్ చేస్తున్నాము ఇక్కడ. నేను ఇండియా వైడ్ చాలా ప్లేసుల్లో పోస్టింగ్ ఉన్నాను, వర్క్ చేశాను చాలా సంవత్సరాల నుంచి. బట్ ప్రెజెంట్ హైదరాబాద్లో ఉన్నాను. హైదరాబాద్ ఈజ్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ. టు ది ఎన్వైర్న్మెంట్ పరంగా చూసుకున్నా, ఫైనాన్షియల్ పరంగా చూసుకున్నా, హెల్త్ పరంగా చూసుకున్నా, మా ఏమైనా ఇప్పుడు పిల్లల చదువుల విషయంలో చూసుకున్నా, స్టడీ విషయంలో చూసుకున్నా, హెల్త్ ఇన్స్టిట్యూట్స్ చూసుకున్నా, ఇన్ని విషయాల్లో చాలా వండర్ఫుల్ సిటీ. లా అండ్ ఆర్డర్ పరంగా కూడా హైదరాబాద్ కు మంచి పేరుంది. దేశంలోని ఇతర పెద్ద నగరాలతో పోలిస్తే భద్రత మెరుగ్గానే ఉంది. నైట్ లైఫ్ ఉన్న, శాంతి భద్రతల విషయంలో అదుపు తప్పని నగరంగా హైదరాబాద్ గుర్తింపు పొందింది. ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్ లో కాలుష్యం తక్కువగా ఉండడం, పీక్ అవర్స్ లో కాస్త ట్రాఫిక్ ఉన్నా త్వరగానే క్లియర్ అవ్వడం మరో ప్రత్యేకత. దీనికి తోడు హైదరాబాద్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తూనే ఉంది. కనెక్టివిటీ రోడ్లు, ఫ్లైఓవర్లు, అండర్ పాస్లను నిర్మిస్తోంది. ఇందుకోసం 2 ఏళ్లలోనే 20,000 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఢిల్లీ, ముంబైని దాటేసి అభివృద్ధిలో దూసుకుపోతోంది హైదరాబాద్. ఆకాశాన్ని తాకే భవంతులు, అబ్బురపరిచే ఫ్లైఓవర్లు, ఐటీ రంగానికి కేరాఫ్ గా ఉన్న హైదరాబాద్ మోస్ట్ సేఫెస్ట్ సిటీగా గుర్తింపు సాధించింది. మరో ప్రధాన ఆకర్షణ అద్దె ఇల్లు, ఆఫీస్ రెంట్లు. సొంత ఇల్లు కొనాలనుకునే మధ్యతరగతి వారికి తక్కువ ధరల్లోనే లభిస్తున్నాయంటున్నారు ప్రజలు. కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐ వరకు చేసి రిటైర్ అయ్యాను. మన సిటీలో మాత్రం హైదరాబాద్ సిటీ ఇక్కడ మించిన సిటీ ఎక్కడ లేదని నాకు ఒపీనియన్. ఎందుకంటే హైదరాబాద్లో ఉన్న ఫెసిలిటీస్ కానీ ఇంకెక్కడ లేవు అని నా ఉద్దేశం. ఎందుకంటే నేను డ్యూటీ పరంగా నేను క్రైమ్ బ్రాంచ్లో పనిచేశాను 10 సంవత్సరాలు. అప్పుడు మహారాష్ట్ర, బాంబే, బెంగళూరు, తమిళనాడు, యూపీ, అక్కడ ఇంకా లాస్ట్ మన బార్డర్ వరకు కూడా వెళ్ళేసాం, ఇండియా బార్డర్ వరకు కూడా చూసాం. మొత్తం అన్ని సిటీలు చూసుకుంటే ప్రజెంట్ మన హైదరాబాద్ సిటీ చాలా బెటరు. హైదరాబాద్లో ఎప్పటికైనా వెదర్ కానీ కండిషన్స్ అంతా మంచిగా ఉంటాయి, అంత వ్యాపారాలు కనుక అంతా కూడా మంచిగా ఉంటాయి. మేము వచ్చి కూడా 25 years అవుతుంది. మోస్ట్లీ ఇక్కడ ఉన్న బిజినెస్లు అన్నీ కూడా మంచిగా ఉన్నాయి. ఇక్కడ మనం హైదరాబాద్ అంటే మనకు అందరికీ కలిసిపోయే సిటీ. వెదర్ కండిషన్స్ అన్నీ ఉంటాయి, పొల్యూషన్స్ కూడా అంతా మంచిగా ఉంటుంది, ట్రాఫిక్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది. అదర్ సిటీస్తో పోలిస్తే మనది చాలా బెటర్. హైదరాబాద్లో అయితే మంచిగా అందరు పీపుల్స్ ఎక్కడెక్కడ తెలంగాణ అండ్ ఆంధ్ర రెండు కూడా ఇక్కడ
కన్వీనియంట్గా ఉండిపోతున్నాయి. సిటీలో అభివృద్ధితో పాటు ఉద్యోగ వ్యాపార అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు. లక్షల మంది ఆశలకు కలలకు చిరునామాగా నిలుస్తోంది హైదరాబాద్. సికింద్రాబాద్లో గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. 50 లక్షల విలువైన గంజాయి సీజ్ చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని సీనియర్ సెక్షన్ ఇంజనీరింగ్ వర్క్స్ కార్యాలయం సమీపంలో గంజాయి కొనుగోలు చేసే వ్యక్తి కోసం ఎదురు చూస్తున్న సమయంలో పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి గంజాయిని ఇతర రాష్ట్రాలకు సికింద్రాబాద్ మీదుగా తీసుకెళ్తున్నారని తెలిపారు పోలీసులు. నిందితులు 4 మహారాష్ట్రకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. కేసు నమోదు చేసి గంజాయి సరఫరాపై ఆరా తీస్తున్నారు పోలీసులు.